అనంతపురం జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ కలకలం రేపుతోంది. భూకపట్నం కొత్త చెరువు మార్గంలో ఈ జిలెటిన్ స్టిక్స్ బయటపడ్డాయి. దీంతో భద్రతా సిబ్బంది కంగారు పడ్డారు. కొద్దిసేపట్లోనే ఆ మార్గంలో సీఎం చంద్రబాబు ప్రయాణించాల్సి ఉంది. ఈ సందర్భంగా తనిఖీలు చేస్తున్న పోలీసులకు 200 జిలెటిన్ స్టిక్స్ దొరికాయి. దీంతో అలర్ట్ అయ్యారు పోలీసులు. చంద్రబాబుకు ముప్పు ఉందని ఢిల్లీలో మావోయిస్టులు రెక్కీ నిర్వహించారనే ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ శ్రీనివాస్ నుండి తెలుసుకుందాం. శ్రీనివాస్, జిలెటిన్ స్టిక్స్ అక్కడికి ఎలా వచ్చాయి, అసలు పోలీసులు ఏమంటున్నారు? ఇవాళ పుట్టపర్తిలో జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కావాల్సింది. ఆ చంద్రబాబు హాజరు కావాల్సిన కొంతసేపు ముందు ఏదైతే ఉందో చంద్రబాబు పర్యటించే ప్రాంతంలో బాంబు స్క్వాడ్ తనిఖీ నిర్వహించారు. ఇదే సమయంలో కొత్త చెరువు సమీపంలో ఒక రైల్వే వంతెన వద్ద ఉన్న కాలువ కింద ఉన్న దాని ద్వారా పోలీసులు గుర్తించిన సమయంలో వారి పడేసిన జిలెటిన్ వారు గుర్తించడంతో పోలీసులు కలకలం జరిగింది. అయితే పక్కనే ఉన్న అందరివా కాలువ పనులకు సంబంధించి వాటి చెప్పడంతో సంబంధిత వస్తువులు ఏవైతే ఉన్నాయో సెల్ఫ్ని పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. దాదాపు 200 సెల్ఫ్ వరకు పోలీసులు స్వాధీనం తీసుకుని వాటిని పక్కన పడేసినట్టు తెలుస్తుంది. గతంలో ఏదైతే ఉందో అందరివా కాలువ పనులు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ రాళ్లు బ్లాస్టింగ్ పనులకి ఈ జిలెటిన్ స్టిక్స్ ఉపయోగించినట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ చంద్రబాబుకు సంబంధించిన భద్రత మరింత కట్టుదిట్టం చేశారని చెప్పొచ్చు. సేపటి క్రితం ఏదైతే ఉందో ఈ జిలెటిన్ స్టిక్స్ తీసుకెళ్లిన పోలీసులు ఆయన ప్రయాణించే మార్గంలో అనుమాన క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అక్కడ ఉన్న ప్రజలను పంపుతడం జరుగుతుంది. రైట్ శ్రీనివాస్.